హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కాశీ వారణాసి పేరు వినగానే ప్రతి మనిషి మనస్సులో ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వ కదలిక కుదురుతుంది. శంఖం పూరించే శబ్దం, నరనరాల్లోతుల్లో దైవత్వం ఉప్పొంగుతుంది. కారణం ఏమిటంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్థాపించిన కాశీ వారణాసి పుణ్యక్షేత్రం కాబట్టి. ఆ క్షేత్ర విశిష్టతల గురించి తెలుసుకోవాలనే తపన మనందరిలో కలుగుతుంది. అందుకే మీ అందరికీ కాశీ పుణ్యక్షేత్ర విశేషాల గురించి 6 భాగములలో వివరిస్తాను. ప్రతి వీడియోని పూర్తిగా చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. మొదటి భాగం, కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలసింది. ఈ క్షేత్రములో ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువులకు ప్రగాఢ విశ్వాసం. వరుణ, అసి అనే 2 నదులు ఈ క్షేత్రం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది. కాశీ అనే పదం ప్రకాశించడం లేదా కనిపించడం అనే పదం పాత సంస్కృత పదం కాస్ నుండి ఉద్భవించింది. బ్రిటిష్ వారి పరిపాలనలో వారణాసి బెనారస్ అని పిలువబడింది. ఒక గొప్ప శ్లోకం, కాశ్యాంతో మరణాసు ముక్తి, అనగా కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర స్వామి వారి శివలింగం ఇక్కడ వెలసింది. బౌద్ధులకు, జైనులకు కూడా కాశీ క్షేత్రం ఒక పుణ్యక్షేత్రం. వారణాసి ప్రపంచంలోని అవిచ్ఛిన్నంగా జనవాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది. గంగా నది, హిందూ మతము, హిందుస్థానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ, సంస్కృత పండితుల పీఠం ఇవి వారణాసి నగరపు సంస్కృతి చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షీ ప్రేమచంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిత్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజు వంటి ఎందరో పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం మరియు కాశీ క్షేత్రం పరిసర ప్రాంతాలలో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగా నది ఆవలి వైపున రామనగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది. విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహి మాతాలయం, తులసి మానస మందిరం, సంకట మోచనాలయం, కాలభైరవాలయం, దుర్గామాత దేవాలయం, భారతమాత మందిరం, లోలార్కుడు, ఇలా కాశీలో ఎన్నో అద్భుత దేవాలయాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. వీటిని ఘాట్ అని పిలుస్తుంటారు భక్తులు మరియు సందర్శకులు. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారణాసిని మందిరాల నగరం, దేశపు ఆధ్యాత్మిక రాజధాని, దీపాల నగరం, విద్యానగరం, సంస్కృతి రాజధాని వంటి వర్ణలతో అన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు. అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ ఇలా వ్రాశాడు, బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది, సంప్రదాయం కంటే పురాతనమైంది, గాథల కంటే ముందుంది. వీటన్నింటినీ కలిపిన బెనారస్ నగరం తరువాతనే మిగిలినవి. వారణాసి గంగా నదితో 2 చిన్న నదులు వరుణ, అసి అనే 2 నదుల సంగమాల మధ్య ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అసి నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం వరుణ నదికే పూర్వకాలం వారణాసి అనే పేరు ఉండేది కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కానీ ఈ 2వ అభిప్రాయాలు అధికులు విశ్వసించడం లేదు. వారణాసి అనే పేరును పాలీ భాషలో వారణాసి అని వ్రాసేవారు. ఆ తర్వాత బెనారస్ గా మారింది. వారణాసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో అవిముక్తక, ఆనంద కానన, మహాశ్మశాన, సురధాన, బ్రహ్మవర్ధ, సుదర్శన, రమ్య, కాశీ అనే వివిధ నామాలతో ప్రస్తావించారు. చరిత్ర, సుమారు 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల 7 పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీ నగరం ప్రసక్తి ఉంది. వారణాసి నగరం సుమారు 3000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువుల వ్యాపారానికి వారణాసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు యువాన్ చాంగ్ ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానది తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని వ్రాశాడు. 18వ శతాబ్దంలో వారణాసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తర్వాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1910లో రామ్నగర్ రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచారు. కానీ ఆ రాష్ట్రానికి వారణాసి నగరం పైన మాత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజు ఇప్పటికీ రామ్నగర్ కోటలోనే నివసిస్తున్నాడు.
పురాణ కథనాలు. కాశీ శివస్థాపితమని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు మాతృహత్య, బ్రహ్మహత్య పాతకాలం నుండి విముక్తులు అవ్వడానికి సప్తముక్తి పురాణాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేశారు. అయోధ్య, మధుర, గయా, కాశీ, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పురాతత్వ పరిశోధనలు వారణాసి పరిసర ప్రాంతాలలో 11 నుండి 12 శతాబ్దాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యుల మత తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాస యోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. పురాతత్వ అవశేషాలు వారణాసి వేదకాల ప్రజల ఆవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. అధర్వణ వేదం సుమారుగా వేదకాల ప్రజలిక్కడ నివసించారని భావిస్తున్న సమయానికి సరిపోతున్నాయి. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్దంలో 23వ జైన గురువు, ఆరంభకాల తీర్థ గురువు అయిన పార్శ్వనాథుడి జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి. ఆర్థికం. వారణాసి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందింది. వారణాసి మస్లిన్, పట్టు వస్త్రాలకు, సెంటు, దంతపు వస్తువులకు, శిల్పాలకు ప్రసిద్ధి. గౌతమ బుద్ధుడు జననం 567 సాధారణపు క్రీస్తుపూర్వ శకం నివసించిన కాలంలో కాశీ రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. సుమారు సాధారణ శకం పూర్వం 528 బుద్ధిజం కాశీలో స్థాపించబడిందని అంచనా. గౌతమ బుద్ధుడు కాశీలోని సారనాథ్ వద్ద ధర్మచక్రం కదిలింది అన్నారు. అనగా టర్నింగ్ ది వీల్ ఆఫ్ లా మొదటిసారిగా గంభీర ఉపన్యాసం ప్రజలకు అందించాడు. చైనా యాత్రికుడు హుయాంగ్ సాంగ్ సాధారణ శకం 635లో వారణాసిని దర్శించాడు. కాశీ పశ్చిమ తీరంలో 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన వారణాసి మతం, కళలకు కేంద్రంగా ఉండేదని హుయాంగ్ సాంగ్ వర్ణించాడు. 7వ శతాబ్దంలో హుయాంగ్ సాంగ్ వారణాసిలో నివసించాడు. హుయాంగ్ సాంగ్ వారణాసిని పోలనైజ్ అని పేర్కొన్నాడు. 30 సన్యాదులకు సంబంధించిన 30 ఆలయాలను కూడా ఆయన వర్ణించాడు. 8వ శతాబ్దంలో శంకరాచార్యుడు శివారాధన విధానాలను సాధికారంగా ఆరంభించిన తర్వాత వారణాసి మతపరంగా మరింత ప్రసిద్ధి చెందింది. ప్రముఖులు మౌర్యుల కాలంలో తక్షశిల, పాటలీపుత్ర మధ్య ఉన్న రహదారితో కాశీ పట్టణం అనుసంధానించబడి ఉంది. 1194వ సంవత్సరంలో వారణాసి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వంసం చేయబడ్డాయి. ముస్లిం ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్దాల కాలం క్షీణ వ్యవస్థను చూసింది. ఆఫ్ఘన్ దండయాత్ర తర్వాత నగరంలో సరికొత్తగా ఆలయాలు నిర్మించబడ్డాయి. ఫిరోజ్ షాహ్ కాలంలో 1376వ సంవత్సరంలో వారణాసిలోని మరికొన్ని ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ఆఫ్ఘన్ రాజు సికిందర్ లోడి హిందువుల అణచివేతను కొనసాగిస్తూ 1496వ సంవత్సరంలో మిగిలిన హిందూ ఆలయాలను ధ్వంసం చేయించాడు. ముస్లిం పాలన కాలంలోనే మరొక వైపు వారణాసి మేధావులకు, తాత్వికులకు కేంద్రంగా మారింది. మధ్యకాలంలో వారణాసి మత సంప్రదాయాలకు, విద్యకు కేంద్రమై వెలసింది. భక్తి ఉద్యమ కాలంలో వారణాసిలో 1389వ సంవత్సరంలో రామభక్తుడైన కబీరదాసు జన్మించాడు. కబీరదాసు రచించిన భక్తి రసపూరిత కీర్తనలు 15వ శతాబ్దంలో భారతదేశంలో కీర్తించబడ్డాయి. అలాగే 15వ శతాబ్దంలో సంఘ సంస్కర్త, యోగి, కవి, యాత్రికుడు, మత గురువు అయిన రవిదాసు వారణాసిలో జన్మించాడు. రవిదాసు జీవనోధి కొరకు తోళ్ల పరిశ్రమలో పనిచేశాడు. అలాగే భారతదేశం, దక్షిణాసియా అంతటి నుండి అనేక ప్రఖ్యాత విద్యావేత్తలు, బోధకులు వారణాసిని సందర్శించారు. 1507వ సంవత్సరంలో గురునానక్ దేవ్ శివరాత్రి సందర్భంగా వారణాసిని సందర్శించాడు. ఈ సంఘటన సిక్కు మత స్థాపనలో అత్యంత ప్రాముఖ్యత వహించింది. స్వాతంత్రానికి ముందు చరిత్ర. 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో వారణాసిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. అక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాసిలో శివునికి, విష్ణుమూర్తికి 2 పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి. పూనా రాజు 200 మీటర్ల ఎత్తైన అన్నపూర్ణాదేవి మందిరం నిర్మించాడు. అలాగే పూనా రాజు పాలనలో శివ, విష్ణువులకు అంకితం ఇవ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది. 16వ శతాబ్దం నుండి వారణాసికి యాత్రికుల రాక ప్రారంభమైంది. 1665లో ఫ్రెంచ్ యాత్రికుడైన జీన్ బాప్టిస్టు ట్రావర్నియా ఈ నగరాన్ని సందర్శించి వారణాసిలోని గంగా తీరంలో ఉన్న బిందు మహాదేవాలయ సౌందర్యాన్ని వర్ణించాడు. చక్రవర్తి షేర్ షా సూరి కాలంలో వారణాసి రహదారి పునరుద్ధరించబడి కోల్కతా నుండి పెషావర్ వరకు పొడిగించబడింది. తరువాత బ్రిటిష్ పాలనా కాలంలో ఈ రహదారి ప్రఖ్యాతమైన గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా అవతరించింది. 1656లో ఔరంగజేబు పలు ఆలయాలు ధ్వంసం చేయబడి మసీదులు నిర్మించబడ్డాయి. నగరం తిరిగి సంస్కృతి పరంగా వెనుకబడింది. అయినప్పటికీ ఔరంగజేబు మరణానంతరం భారతదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు
సామ్రాజ్యాలు తలెత్తి వర్ధిల్లాయి. ప్రస్తుతం వారణాసిలో ఉన్న ఆలయాలు హిందూ రాజులైన రాజపుత్రులు, మరాఠా రాజుల చేత నిర్మించబడ్డాయి. ప్రస్తుతం వారణాసిలోని పలు నిర్మాణాలు 18వ శతాబ్దానికి చెంది ఉన్నాయి. బెనారస్ రాజు లేక కాశీ నరేష్ తో సహా ఈ రాజులు బ్రిటిష్ పాలనా సమయంలో సాధారణ శకం 1775 నుండి 1945 వరకు కూడా కొనసాగించారు. 1737 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తుల ఆధ్వర్యంలో బెనారస్ రాజ్యం అనగా కింగ్డమ్ ఆఫ్ బెనారస్ పేరుతో సాధికారకంగా ఏర్పాటు చేయబడి 1947 వరకు కొనసాగింది. 18వ శతాబ్దంలో మహమ్మద్ షాహ్ ఆధ్వర్యంలో గంగా తీరంలో ఉన్న మాన్ మందిర్ ఘాటు వద్ద ఒక అబ్జర్వేటరీ కేంద్రాన్ని నిర్మించబడింది. ఇది జ్యోతిష శాస్త్ర విషయాల పరిశీలనలకు అనుకూలమైనది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి బ్రిటిష్ గవర్నర్లైన వారెన్ హేస్టింగ్స్ వారణాసిలో సంస్కృత కళాశాలను స్థాపించిన జొనాథాన్ డంకన్ కాలంలో వారణాసి పర్యాటకం మరింత వర్ధిల్లింది. 1867లో వారణాసిలో పురపాలక సంఘ స్థాపన జరిగిన తర్వాత వారణాసి నగరంలో మరింత అభివృద్ధి కొనసాగింది. ప్రత్యేక సంఘటనలు 1897లో మార్క్ ట్వైన్ వారణాసి గురించి వర్ణిస్తూ బెనారస్ చరిత్ర కంటే పురాతనమైనది, సంప్రదాయాల కంటే పాతది, పురాణాల కంటే పురాతనమైనది, అలాగే అన్నింటికంటే అత్యంత పురాతనమైనది. 1910లో బ్రిటిష్ ప్రభుత్వం వారణాసిని భారతీయ భూభాగంగా చేసి రామ్ నగరాన్ని రాజధానంగా చేసి తన న్యాయ పరిధి నుండి తొలగించింది. అయినప్పటికీ తర్వాత కూడా గంగా తీరంలో వారణాసి భూభాగంలో ఉన్న రామ్నగర్ కోటలో కాశీరాజు నివసిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం రామ్నగర్ లో కోటలో కాశీరాజులకు చెందిన వస్తు సంగ్రహాలతో మ్యూజియం నిర్వహించబడుతుంది. 18వ శతాబ్దం నుండి ఈ కోటలో కాశీరాజులు నివసిస్తూ వచ్చారని ప్రాంతీయ వాసులు వివరిస్తూ రాజు మతపరంగా అధ్యక్ష స్థానంలో ఉంటాడు. అలాగే ప్రజలు రాజుని శివుని అవతారంగా భావిస్తారు. రాజు స్వయంగా అన్ని మత సంప్రదాయాలకు ఆధిపత్యం వహిస్తుంటాడు. 1857 సంవత్సరంలో వారణాసిలో బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన భారతీయ సైనికులు స్వతంత్ర సమరయోధుల మీద జరిపిన దమనకాండలో సామూహిక హత్యలు జరిగాయి. వారణాసిలో అనిబిసెంట్ థియోసాఫీ సిద్ధాంతం ప్రతిపాదించడమే గాక సెంట్రల్ హిందూ కాలేజ్ స్థాపన కూడా చేసింది. తర్వాత సెంట్రల్ హిందూ కాలేజీ 1916 నుండి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా మారింది. ఇది మతాతీతంగా విద్యాసేవలు అందిస్తుంది. అనిబిసెంట్ సెంట్రల్ హిందూ కాలేజీని అన్ని మతాలకు చెందిన మనుషులు కేంద్రీకృతమై సహోదరత్వంతో కృషి చేసి భారతీయ సంస్కృతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో స్థాపించింది. అలాగే భారతీయ సమూహాలలో ఉన్న మూఢ విశ్వాసాలను తొలగించడం అనిబిసెంట్ లక్ష్యాలలో భాగమే. వారణాసి 1948 అక్టోబర్ 15న యూనియన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వబడింది. 2000లో విభూతి నారాయణ్ సింగ్ మరణం తర్వాత ఆయన కుమారుడైన అనంత నారాయణ సింగ్ రాజయ్యాడు. రాజు కాశీరాజు సంప్రదాయాల ఆచరణ బాధ్యతను వసహిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.